సోదరులారా, నా పేరు తన్నీరు సింగరకొండ. నేను సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాలూరు మండలం ఏల్చూరు గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంది. పేరు మార్చడమే, ఒక వంకతోటి మహాత్మా గాంధీ పేరు మార్చడమే కాకుండా ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచో రోజుకి 700 రూపాయలు కనీస వేతనం ఇవ్వమని, 200 రోజులు పెంచమని చెప్పి అడుగుతూ ఉన్నాం. నిధులని సరిగా కేటాయించి సక్రంగా అమలు చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. ఎవరైతే గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు ఎవరైతే ఉన్నారో పని చేసినందుకు నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలా కాకుండా వారం వారం కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మహాత్మా గాంధీ పేరు తీసేయడంతో పాటుగా ఈ కేంద్రం ఇచ్చే 90% నిధులను కేవలం 60% మాత్రమే ఇస్తామని చెప్పి చెప్పడం, మిగిలిన 40% రాష్ట్రాలే భరించాలని చెప్పి చెప్తా ఉంది. కొత్తగా వచ్చే ఈ వికసిత్ భారత్ ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడవడానికి ఆ రకంగా నిధుల్ని పక్కకు నెట్టేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రాలు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మీరు వేసే 40% భారం ద్వారా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మేము నడపలేమని చెప్పి తీర్మానాలు చేసి మీరు చేసిన దాన్ని వెనక్కి పంపిస్తామని చెప్పి అనేక రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు ఇలాగ అన్ని రాష్ట్రాలు కూడా తీసేసినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని తీర్మానం చేసి 40% మేము భరించలేమని చెప్పి రేపు తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకు, ఎమ్మెల్సీలకి, మంత్రులకు కూడా అందరూ కూడా ఈ అర్జీలు ఇవ్వటం జరిగింది. రేపు 9వ తారీఖున అన్ని మండల కార్యాలయాల వద్ద, ఏపీఓ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా వ్యవసాయ కూలీలు తరలి రావడం ద్వారా ఈ కేంద్రం తీసుకున్నటువంటి వ్యతిరేక విధానాల మీద మరింత ఉధృతమైన ఉద్యమాన్ని కొనసాగించినప్పుడు ఈ కేంద్రం వెనక్కి తగ్గిద్దని చెప్పి, ఏదైతే గతంలో ఢిల్లీలో రైతులు ఏ విధంగా అయితే ఉద్యమించారో అదే తరహాలో ఈ వ్యవసాయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి దీనికి మార్చేటువంటి, ఈ చట్టంలో మార్చేటువంటి వీటన్నిటిని కూడా వ్యతిరేకించి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా వ్యవసాయ కార్మికులు వాళ్ళు 25 రోజులు పెంచామని చెప్పి చెప్తూ, 100 రోజులు గతంలో ఉంటే 25 రోజులు పెంచామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 100 రోజులప్పుడే సరాసరి సగటున 30 రోజులు, 40 రోజులు కూడా పని కల్పించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 25 రోజులు పెంచడంతో పాటుగా రైతుల వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు 100 రోజుల పాటు వాళ్ళకి దీన్ని పనిని పోకుండా నిలుపుదల చేయాలని చెప్పి ఈ చట్టంలో ఉంది. ఇంకా అనేక రకాలుగా ఈ చట్టాలు అనేక వాటిని పొందుపరచడం జరిగింది. ఏదైతే ఇంట్లో నుంచి పొమ్మని చెప్పకుండా ఇంట్లో పొగ పెడితే ఏ రకంగా వెళ్ళిపోతారో జనాలు, ఆ రకంగా వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు కేంద్రం అవలంబిస్తుంది. దీన్ని వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మీద పోరాడాలని చెప్పి ఉవ్వెత్తున గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గాల, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి కేంద్రం దాకా కూడా ఉవ్వెత్తున పోరాటాలు కొనసాగించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. దీన్ని అనుసరించి దీన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో కేంద్రం అవలంబిస్తున్న దీనికి వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పి, లేని పక్షంలో అనేక పోరాటాలను నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.